ఎట్లా అనిపించింది మీ 1 year పరిపాలన? కొంచెం ఓకే కానీ మరీ ఇంత దారుణంగా చేసినా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఏదోకే దారుణం చేసింది ఏంది? లేడీస్ కే బస్సెస్ పెట్టడం ఇంకా నెక్స్ట్ అది మొన్న ముస్లిమ్స్ హిందూస్ గొడవలల్లో కొంచెం ఏం పట్టించుకోకపోవడం దాంట్లో కొంచెం నచ్చలేదు. ఆ విషయాలలో నచ్చలేదు. ఓకే, ఏది బాగా నచ్చింది ఏది బాగా నచ్చలేదు? లేడీస్ దాంట్లో ఓకే అన్న, లేడీస్ దాంట్లో అది ఒకటి విషయంలో ఓకే కానీ కొంచెం జాబ్స్లలో దాంట్లో ఇంకా జాబ్స్ ఇవ్వాలి ఏమి ఇవ్వలేదు. కొంచెం రోజులలో ఏం చేయట్లేడు వర్క్స్. ఇప్పుడు వాళ్ళు చాలా చెప్పారు 6 గ్యారంటీలు అన్నారు, తర్వాత అది కూడా ఇవ్వలేదు కదా. ఎట్లా మరి స్టూడెంట్ పరిస్థితి మంచిగా ఉందా? స్టూడెంట్ పరిస్థితి కూడా ఏం లేదు. శ్రీ చైతన్య కాలేజీలలో చనిపోవడం గురుకుల పాఠశాలలో కూడా చనిపోతారు కదా. ఇవన్నీ ఉన్నాయి, ప్రాబ్లం అవుతుంది. ఒకటి, ఈ 1 year కాంగ్రెస్ గవర్నమెంట్ కు మార్కులు ఏమంటే 1 to 10 ఎన్ని ఇస్తావు? మార్కులు ఇవ్వలేవు, 2 points ఇస్తావు. ఓకే, అంటే గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఇప్పటికి తేడా ఏంటమ్మే? అప్పుడు తేడా అంటే కేసీఆర్ ప్రభుత్వం బెస్ట్ చెప్పాలంటే దీంతో పోల్చుకుంటే. రైట్, 1 year తెలిసిపోయింది. ఏం పేరు మీ పేరు? నవీన్. నవీన్, ఏం చేస్తావు? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా జాబ్ చేస్తున్నావా? సర్చింగ్ ఫర్ జాబ్స్. రాసినావా గవర్నమెంట్ ఎగ్జామ్స్? గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏం రాదు, కాకపోతే ఏమంటారు కోర్సెస్ కొన్ని నేర్చుకొని కంప్లీట్ చేద్దాం. గవర్నమెంట్ తోటి పెద్ద గవర్నమెంట్ అంత లేదన్న నమ్మకం లేదా, లేకపోతే లేదు నాకు దేని ఇంట్రెస్ట్ లేదు. రైట్, ఏం పేరు అన్నావు? నవీన్. నవీన్, ఓకే. ఇప్పుడు 1 year అయింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఎట్లా అనిపిస్తుంది తమ్మి నీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక ఏం లేదన్న, రేవంత్ రెడ్డి అంత ఏం లేదు, కేసీఆర్ దే ఉంది అంతా. ఎందుకు మరి ప్రజలందరూ ఎందుకంటే ఏంటంటే రేవంత్ రెడ్డి వస్తే మార్పులు ఏమైనా జరగవచ్చు అనుకురు కానీ కాలేదు. కాకపోతే అప్పుడు ఏంటంటే అందరు చాలా మంది కేసీఆర్ ఏమన్నా ఏమంటారు రివెంజ్ లాగా అన్నట్టు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే కేసీఆర్ పోతాడు, రేవంత్ రెడ్డి వల్ల ఏమైనా కొత్తగా ఏమైనా రావచ్చు అని చెప్పి చాలా మంది అట్లా వేసిరు. చాలా మంది అందరు కాంగ్రెస్ కి వేసారు, కానీ లాస్ట్ కి ఏమైందంటే ఇట్లా అయిపోయింది. అంతేనా? ఎవరు బెస్ట్ మరి, కేసీఆర్ బెస్టా రేవంత్ రెడ్డి బెస్టా? నన్ను అడితే మాత్రం కేసీఆర్. ఎందుకు రేవంత్ రెడ్డి ఏం చేయలేదా ఈ 1 year లో? ఈ 1 year లో ఏం చేసిండు అన్న? ఏమున్నా గర్ల్స్ కా బస్ చేసిండు, స్టూడెంట్స్ కి సరిగ్గా ఏం లేదు అసలు, చెప్పనీకి రా, అవి ఇవి అన్ని ఉన్నాయి. కేసీఆర్ కొంచెం ఏమన్నా కొంచెం చేసిండు, ఒక 100లో 75 తనది చూసుకుని 25% చేసిండు. ఇప్పుడు యాదగిరిగుట్టల గుడి కట్టించిండు, నిలిచిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అవును, బేసికల్ గా అసలు యూతే కాంగ్రెస్ గెలిపించినంత యూతే. మీరు సాటిస్ఫై ఉన్నారా? లేమని సాటిస్ఫై, గెలిపించినందుకు కూడా మాకు మంచి అనిపిస్తుంది, అనవసరంగా గెలిపించినామని అనిపిస్తుంది మాకు. అంతేనా? అసలు కొంచెం కూడా ఏమనిపిస్తుంది. కేసీఆర్ బెస్ట్. ఓవరాల్ గా చూసుకుంటే తమ్మి, అంటే మనం వీఆర్ ఆల్ తెలంగాణ పీపుల్స్, మంచి అంటే గతంలో మంచి అభివృద్ధి ఉండేది, హైదరాబాద్ కూడా డెవలప్ అయి ఉండే. మరి ఈ 1 year లో ఎందుకు ఈయన చేయలేకపోతుందంటే మీరు ఏం చెప్తారు? దానికి సమాధానం అంటే ఇక మనకి అంత లేదు ఐడియా మనకి అంత లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మరి అవన్నీ ఓకే అవుతున్నాయా? అట్లా ఏడైతున్నాయి అసలు జాబ్స్ ఉండలేదు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది వదిలేసుకొని జొమాటోలు జెప్టోలు కొట్టుకుంటూ కూర్చుంటారు, చూస్తారు చాలా మంది. ఇక్కడికన్నా ఐటీకి కూడా ఇబ్బంది అవుతుంది, ఐటీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఓవరాల్ గా ఈ గవర్నమెంట్ కి ఎన్ని మార్కులు ఇస్తాం? అవుట్ ఆఫ్ 10 నేను 3 వేస్తాను. 3 వేస్తాను. రైట్, అంటే ఓవరాల్ గా సాటిస్ఫైడా అన్సాటిస్ఫైడా? అన్సాటిస్ఫైడ్, అస్సలు సాటిస్ఫై కాదు. అస్సలు సాటిస్ఫై కావు. మరి గతం వచ్చే స్థానాన్ని ఏమైనా చేస్తాను గ్యారెంటీ ఉందా? ఇక చెప్పలేము, ఏందనేది తన మైండ్. అంతేనా? తమ్ముడు ఏం పేరు రా? సందీప్. సందీప్, ఏం చేస్తావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? అప్సిగూడ స్ట్రీమ్. అప్సిగూడ. ఓటు వేసినావు ఇప్పటివరకు ఎప్పుడన్నా? ఇంకేలే. రైట్, సోషల్ మీడియా చూస్తావా మంచిగా? పాలిటిక్స్ ఇంట్రెస్టా సినిమానా? సినిమా, పాలిటిక్స్ పెద్ద తక్కువ. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా మీ, తెలుసుగా వచ్చిందని, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? ఏమైంది ప్రాబ్లం? ఏమైందంటే ఆ గర్ల్స్ కి ఫ్రీ బస్సులు పెట్టారు, బస్ ఎక్కనికి వస్తలే, అంతా ఆడలే వస్తుంటారు, వాళ్ళే లోపల కొట్టుకుంటారు, బస్సులు ఆపుతారు, మాకేమో కాలేజీలకు లేట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ కు ఫ్రీ బస్ ఇచ్చారని చెప్పేసి ఈర్ష్య పడుతున్నావా, లేకపోతే? అదే అట్లా కాదు కానీ, అంటే అందరికి సేమ్ పెట్టాలి కానీ వాళ్ళకి తక్కువ వీళ్ళకి ఎక్కువ అట్లా పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది తమ్మి? మరి ఏ విషయంలో ఫెయిల్ అయిపోయారు అనుకోవచ్చు గవర్నమెంట్? ఏ విషయంలో అంటే ఈయన మంచి చేసాడేమో అనుకొని ఈసారి ఈయనకు ఒకసారి ఇద్దామని చెప్పేసి అందరూ ఇచ్చిరు ఈయనకి. ఈయననేమో ఏం మంచి చేయట్లేడు. ఏం మంచి చేయట్లేదా? ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది. మంచిగా ఉండే. మరి ఎందుకు మీ యూత్ అంతా రేవంత్ రెడ్డి వైపు వెళ్ళిపోయారు? అప్పుడు అంటే
మంచి చేసాడేమో అనుకుని అచ్చడే పోయినాం, కానీ ఇప్పుడు ఆయన ఏం మంచి చేసలేడు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ రావాలని చెప్పి అందరూ అంటారు. అంతేనా? మళ్ళీ అందరు అంటారు ఇప్పుడు ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు. ఇప్పుడు మరి అట్లయితే మరి ఇప్పుడు టీఎస్ నుంచి టీజీ మార్చిండు, ఆ తెలంగాణ తల్లి విగ్రహం మార్చిండు, మీకు సాటిస్ఫై కదా? ఇంకేం కావాలి? అంతేనా? ఏమొద్దా? సింపుల్ ఎన్ని మార్కులు ఇస్తావు ఈ 1 year కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పరిపాలన? 100 కాదు, 10K. నేను మళ్ళీ 100 0 ఒక్క అది కూడా ఇవ్వవు. ఓకే. బెస్ట్ కేటీఆర్ తెలుసా? తెలుసా? ఇప్పుడు ఆయన ఏదో కేసుకు సంబంధించి ఈ ఫార్ములా రేస్ మీద అని చెప్పేసి ఏదో జైలు వేస్తామని చెప్తారు. మరి అది యాక్సెప్ట్ చేయాలనా లేకపోతే కరెక్ట్ యాక్సెప్ట్ చేయదా? ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ అనేది మస్తు ఉండే కదా ఇది వరకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఏ విషయంలో తగ్గింది? అంటే ఇప్పుడు అంతా ఒకటే చెప్తాను, ఇక్కడ మా దోస్తాడు ఒకటి ఇల్లు కట్టుకున్నాం అంటే వాళ్ళ డాడీ వాళ్ళు ఇల్లు కట్టారు, అంటే చెరువు పక్కన ఉందని చెప్పేసి ఇల్లు తీసేస్తా అంటారు. మొన్ననే కట్టిరు వాళ్ళు, కట్టి ఒక 4 months ఏమో అవుతుంది కదా, ఇల్లు తీసేస్తా అది అని చెప్పి మాట్లాడుతారు. అంతేనా? దానివల్ల ఇప్పుడు ఇబ్బందే కదా మరి. ఓకే ఓకే. ఎవరు బెస్ట్ అంటావు? మళ్ళీ ఒకసారి చెప్పి కేసీఆర్ బెస్ట్ అంటావు. ఏం పెడతావు నీ పేరు? ఉమేష్ అన్న. ఉమేష్, ఏం చేస్తావు? చదువుకుంటున్నావా? ఎంత చదువుతున్నావు? 9th ఇంటర్ డిగ్రీ అనుకున్నాను. రైట్. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన? ఎట్లా అనిపిస్తుంది తమ్మి? అసలు బాగాలేదన్న. ఎందుకు తమ్మి అంతగానం గంటమాట ఒకటి? కేసీఆర్ వచ్చింది హైదరాబాద్కి, ఎంత చేసిందో మొత్తం వేసేసింది. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ మనం వేసింది ఏం చేయలేదు. ఏమైంది మా అంటే అమ్మాయిలకు బస్సు పెట్టిండు, బస్సు పెట్టేసిండు, మొత్తం వాళ్ళే కొట్టుకొని వస్తుంది కదా, మాకేమైనా పెట్టిండు. అట్లా కాకుండా కూడా ఏం చేయట్లేదు కానీ ఎవరికి. పింఛన్లు టైంకి వస్తున్నాయి. మరి మీ తాత వాళ్ళ కొడుకుని వస్తుందా పింఛన్? ఎవరికి రాదు. అంటే మరి మీరు నమ్మి ఓటేసారు కదా, ఈ 1 year పరిపాలన ఏం చేయకపోతే ఎట్లా మరి? అదే అన్న, వారికి కేసీఆర్ బెస్ట్ అంటున్నాం కదా. కేసీఆర్ బెస్ట్ అంటారు. ఎంత వేస్తావు ఈ గవర్నమెంట్ కు? ఎన్ని మార్కులు వేస్తావు? 0 మార్కులా? అస్సలు? మరి ఎట్లా ఇట్లా 4 ఏళ్ళు కొనసాగితే పరిస్థితి ఏంటి? కష్టమే అంటావు. కొలాప్సా?